పప్పు బెండకాయ టమాటా కర్రీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. ఇది ముద్దుగా చేసుకుంటే బాగుంటుంది. పెద్దగా బెండకాయ ముక్కలను కట్ చేస్తే పప్పుచారులా అయిపోతుంది. అందులో చింతపండు వేయాలి. ఇందులో చింతపండు అయితే ఏమండి, మనం ముందుగా దీనికి నానబెట్టిన పప్పు కంటే వేయించుకున్న పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము కుక్కర్లోనూ పప్పుని వేసి వేయించుకోవాలండి, ఆయిల్ వేయకుండా. అందులో వేయించుకున్న తర్వాత టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు వేసి కుక్కర్ని నీళ్ళు వేసి మూత పెట్టాలండి 3 విజిల్స్ వచ్చేంత వరకు. ఇంకా మెత్తగా అవ్వాలంటే 5 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇలా అవుతుండగా వేరొక పాన్లోనూ ఒక కళాయిలోనూ మనము అల్లము ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు కలిపి పోపు వేసుకుంటామండి. ఆ పోపు అలాగ వేగుతున్నప్పుడు దీనికి తక్కువ నూనె వేస్తే సరిపోతుంది. ఆ పోపు వేగుతున్నప్పుడు బెండకాయ ముక్కల్ని మనం అందులో వేసి వేయించుకోవాలి. అంతకుముందు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేను కరివేపాకు కూడా వేసాను. మనం బెండకాయలను కూడా వేయించాలి. నేను గరిట అయితే ఇది పెట్టాను, ఎందుకంటే ఆల్రెడీ పప్పుకి ఇది వాడుతుంటాం కదా, అందుకని గరిట పెట్టాను. కానీ ఇది బాగా కలపడానికి యూజ్ అవ్వట్లేదు, చిన్న కళాయి కదా, దీనికి ఇంకా నేను అట్ల ఖరీదున వాడాలేమో. బెండకాయలు వేసానండి. వేసిన తర్వాత కలపడం కూడా చాలా కష్టమవుతుంది, ఎందుకంటే నేను ఒక గరిటతో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ అయ్యేటట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ నేను అనుకున్నట్టే అవుతుంది. అందుకే అట్లగార తీసుకున్నానండి, చిన్నది. కొన్నిసార్లు సామాన్లు మరి ఎక్కువ అవుతుంటాయి, సామాన్లు తగ్గించాలని ప్లాన్ చేశాను. కానీ ఏంటంటే అట్లగారతో కలిపి కొంచెం వేగుతున్నప్పుడు మనం అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను. ముందు ఆల్రెడీ పసుపు, కారం వేసాను కదా, అందులో సాల్ట్ వేసి వేగుతుంటుంది. ఈలోపు కుక్కర్లో ఉన్న 3 విజిల్స్ అయిపోయాక మనం కవ్వంతో చక్కగా చిలికేయాలండి. ఆల్రెడీ ఉప్పు ఇందులో వేసాం కదా, సరిపోయిందో లేదో అన్నది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ వేయించిన అంటే ఇవి ఎక్కువ వేగవండి, కొంచెమే వేగుతాయి. ఎక్కువ వేగితే టేస్ట్ ఉండదు, కొంచెమే వేగుతాయి కదా, అవి తీసుకుని వెళ్ళి మళ్ళీ కుక్కర్ పప్పు ఉంది కదా అందులో వేసేయడమేనండి. పప్పు టమాటా ఉంది కదా, ఆల్రెడీ మనము చిలకడం వల్ల చాలా మెత్తగా అయిపోయింది, చిక్కగా అయిపోయింది. అందులో వేస్తామండి, ఇంకా చిక్కగా వస్తుంటుంది. మళ్ళీ మూత పెట్టి ఒక విజిల్ ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. ఒక విజిల్ ఇవ్వకపోయినా పర్వాలేదు, 1 నిమిషం ఉడికితే సరిపోతుంది. కానీ సిమ్లో కంటే ఒక విజిల్ ఇస్తే టేస్ట్ బాగా వస్తుంది. అందుకని నేను మళ్ళీ ఒకసారి ఒక విజిల్ కోసమని వెయిట్ చేస్తున్నాను. ఒక విజిల్ వచ్చేసాక ఆపేద్దాం అనుకుంటున్నానండి. అంతవరకు హైలో పెట్టి ఒక విజిల్ వేస్తాను. ఎప్పుడు కుక్కర్ని మూతని అన్నది విజిల్ అయిన వెంటనే తీయకూడదండి, అది ప్రమాదంగా ఉంటుంది. అందువల్ల ఒకసారి పైన చెక్ చేసుకొని తీయాలండి. చూడండి ఎలా ఉందో, చక్కగా అయిపోయింది. కాకపోతే బెండకాయలు జిగురు అన్నది తెలుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కువైతే తెలియటం లేదు. కానీ స్మెల్ చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంటుంది. ఇందులో పెసరపప్పు కూడా యూజ్ చేయవచ్చు, కానీ కందిపప్పు హెల్దీ కదా, ప్రతిదానికి మనం కందిపప్పునే నేను యూజ్ చేస్తుంటాను. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బెండకాయతో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. బెండకాయ ఎందుకు పనికిరాదు, ఒక ఫ్రై, పప్పుచారే కాకుండా ఇలా కూడా యూజ్ అవుతుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెరీ వెరీ